అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, నా రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ఇప్పుడు సులభంగా ఆ వాక్య భాగానికి అవుట్లైన్ ఎలాగే వచ్చో తెలుసా అండి? సులభంగా నా 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 అని ఎన్ని విషయాలు మాట్లాడాడో అవన్నీ అద్భుతమైన అవుట్లైన్. ఏముందో తెలుసా అండి? నా రక్షణకర్త, నా దేవుడు, నా ప్రార్థన, నా శత్రువా. ఎవరైతే దేవుడైన యెహోవా వారికి దేవుడిగా ఉంటారో వాళ్ళకి ఒక గొప్ప శత్రువు ఉంటాడు. ఇది ఖచ్చితంగా గుర్తించాలి. ఆ శత్రువు వెరీ టాలెంటెడ్, వెరీ స్కిల్డ్, వెరీ వైజ్ అనే మాట ఉపయోగించలేను కానీ వెరీ సటిల్. అస్సలు కనికరము, మంచి, జాలి అనేది లేని ఒక గొప్ప శత్రువు. ఒకవేళ ఇక్కడున్న ఈ బైబిల్ ఏ దేవుని గురించి మాట్లాడుతుందో ఆ దేవుడైన యెహోవా మీకు దేవుడు, మీకు రక్షణకర్త అయితే మీకు ఈ శత్రువే మీ శత్రువు. తిరుగులేదు. మనం అంతా బాగుండొచ్చు, మన లైఫ్, మన ఫ్యామిలీ, మన ఇన్కమ్ సోర్సెస్ అన్నీ బాగుండొచ్చు, బట్ స్టిల్ యూ హ్యావ్ ఎ గ్రేట్ ఎనిమీ. శత్రువు అంటే ఏవో చిన్న చిన్న గొడవలు పడి డిస్ప్యూట్స్ వచ్చే శత్రువు కాదు. బిబ్లికల్ టర్మ్స్లో, టెర్మినాలజీలో శత్రువు అంటే ప్రాణాన్ని తీయజూచువాడు. ఆ ప్రాణం కేవలం ఎక్కడ మరణమే కాదు, అది నిత్య మరణం, నరకానికి సంబంధించింది కూడా. దానికి మనల్ని లాక్కెళ్ళే శత్రువు, దానికి తగినట్టు ఏది మనం నిత్య నరకానికి వెళ్ళేటట్లు మనల్ని పాడు చేయడానికి ప్రయత్నించే శత్రువు, ఏ మాత్రం కనికరం లేకుండా. ఆ తెలివితేటల గురించి అసలు మనం మాట్లాడలేం. దేవుడు వాడి యొక్క జ్ఞానాన్ని ఎవరితో పోల్చారు? బైబిల్లో గొప్ప జ్ఞానాన్ని ఎవరు పేరు పెట్టారు? దేవుడు సొలొమోనుతో పోల్చారా? దేవుని శత్రువు, దేవుని బట్టి మన శత్రువు అయిన ఈ అపవాది సాతానుకి యొక్క జ్ఞానాన్ని దేవుడు సొలొమోను జ్ఞానంతో పోల్చలేదు. సొలొమోనే దేవుని దృష్టిలో గొప్ప జ్ఞానం అయితే ఆయన జ్ఞానంతోనే పోల్చేవాడు. ఎహెజ్కేలు 28లో ఉంటుంది, నీవు దానియేలు కంటే జ్ఞానివి అని దేవుడు ఫిగరేటివ్గా సాతాను గూర్చి ఆ మాట రాయించారు. అది ఎహెజ్కేలు 28లో ఉంటుంది. అదొక అద్భుతమైన వాక్య భాగం. దేవుడు మనుషుల్లో అందరికంటే గొప్ప జ్ఞాని ఎవరు? ఆ జ్ఞానితో దేవుడు సాతాను యొక్క జ్ఞానాన్ని పోల్చాడు. దేవుడి జ్ఞానంతో పోల్చలేదు. నువ్వు నాకంటే కొద్దిగా తక్కువ జ్ఞానివి అని దేవుడు. కంపారిజన్లో దేవుడు అసలు ఆయన ఉపయోగించకూడదు, ఎందుకంటే కంప్లీట్లీ ఆయన క్లాస్ వేరు. సో సాతాను ఎంత గొప్ప జ్ఞాని అయినా జ్ఞాని, వైజ్ అనే మాట దేవుడు ఉపయోగించారు ఫిగరేటివ్ లాంగ్వేజ్లో. అక్కడ తూరు సీదోనుల రాజుల గురించి ఫిగరేటివ్గా దేవుడు మాట్లాడింది సాతాన్నే. ఎందుకంటే సాతానికే ప్రత్యేకంగా ఆ గుణలక్షణం ఉంటుంది. మంచి మాట, బాగుంటుంది. ఒకసారి ఒక మాట వెళ్ళి చూద్దాం. ఒకసారి చూడండి, ఎహెజ్కేలు 27:28. ఎందుకు సాతానే అంటే కొన్నిసార్లు కొన్ని వచనాలు చూసి ఎంత క్లియర్గా ఆ తూరు రాజు కోసం దేవుడు మాట్లాడుతూ ఉంటే సాతానని ఎలా చెప్తారు మీరు అని ఎవరైనా అనొచ్చు. చూడండి అది కూడా ఎంత అద్భుతమైన వాక్య భాగమో. 28 ఎహెజ్కేలు గ్రంథం మొదటి వచనం నుంచి మనం చదువుతున్నాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగు ప్రకటింపుము. తూరు అంటే ఇంగ్లీష్లో టైర్ అని ఉంటుంది. దాని యొక్క రాజుతో దేవుడి మాట చెప్పమన్నాడు. ఇంతకీ ఆ రాజ్యం తూరు యొక్క క్యాపిటల్ సిటీ ఎలా ఉంటుందో తెలుసండి? సముద్రం మధ్యలో ఉంటుంది. దాదాపుగా సముద్రం మధ్యలో ఉంటుంది. మొత్తం రాక్ ల్యాండ్ అది. ఆ రాక్ మీద కట్టబడిన ఒక కోట. సముద్రం మధ్యలో ఉన్నాను, నాకు ఎటువంటి థ్రెట్ లేదు, ఎవరైనా నా మీద దాడి చేయాలంటే చాలా కష్టం నా దగ్గర వరకు చేరుకోవడానికి అని గొప్ప సెక్యూరిటీలో ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నావు. కానీ నేను నిన్ను కొడతానని దేవుడు చెప్తున్న మాటల్లో చూడండి ఏమనుందో. నరపుత్రుడా, 2వ వచనం, తూరు అధిపతితో ఎలాగూ ప్రకటింపుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడివై నేనొక దేవతను, ఇంగ్లీష్లో దేవత అని ఉండదు, గాడ్ అని ఉంటుంది. ఎందుకంటే ఒక కాలానికి ఇంగ్లీష్లో గాడ్, గాడెస్ అనే పదాలు లేవు, గాడ్ అని ఒక్కటే ఉంది. తెలుగులోనే దేవుడు, ఆడవాళ్ళకి దేవత. బట్ తెలుగు బైబిల్లో దేవుడు ఎక్కడెక్కడ హెబ్రీ భాషలో, గ్రీక్ భాషలో దేవుడు అని రాశారో, అంటే దేవుళ్ళు కాని వాటికి, ఇతర దేవతలకి, తెలుగు బైబిల్లో దేవత అని ప్రింట్ చేశారు. బట్ ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే
ఇదిగోండి అలాగే చదువుతున్నాను చూడండి. ఇంగ్లీష్ బైబిల్ అయినా హెబ్రీ భాషలో ఉన్న పాత నిబంధన చదివినా అక్కడున్న మాట అలా చదువుతున్నాను. నేను ఒక దేవుడనైనట్టు సముద్రము మధ్యను నేను ఆసీనుడనయ్యున్నాను అని నీవు అనుకొనిచున్నావు. నీవు దేవుడవు కాక మానవుడవై ఉండియు దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు. దేవునికి తగినంత అభిప్రాయం అంటే ఏంటో తెలుసా? ఫీలింగ్. దేవునికి ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో అలాంటి ఫీలింగ్ నువ్వు అలా ఫీల్ అవుతున్నావు. దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు. ఇప్పుడు తర్వాత మాట చూడండి. నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు, నీకు మర్మమైనది ఏదీ లేదు. చూసారా, నీవు మానవుడు అయ్యుండి దేవుడినని ఫీల్ అవుతున్నావు అని అన్నప్పుడు, ఓహో అయితే దేవదూత కూడా కాదు, మానవుడి గురించే, తూరు అధిపతి అయిన రాజు గురించే మాట్లాడుతున్నాడని ఎవరైనా కంక్లూజన్కి రావచ్చు. ఒకవేళ తూరు అధిపతి అయినా ఆ రాజు కోసమే కేవలం మాట్లాడితే ఈ మాట నిజమేనా? నీకు మర్మమైనది ఏదీ లేదు, ఈ మాట నిజమేనా? ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోండి. చూసారా, నేను పుట్టిన దగ్గర నుంచి పెళ్ళైనంత వరకు, పెళ్ళైన ఒక 2 సంవత్సరాల వరకు హిందువుని. పెళ్ళైన ఒక 2-3 సంవత్సరాల తర్వాత ప్రభు కృపతో వెలిగింపబడ్డాను. కాబట్టి హిందూ మతంలో ఇక్కడున్నట్టు ఒక దేవుడిని చిన్నప్పటి నుంచి నేను చూశాను బొమ్మల్లో. చుట్టూ సముద్రం, మధ్యలో ఒక పెద్ద సర్పం, దాని మీద పడుకొని ఉండే ఒక దేవుడు. అసలు హిందూ మతంలో దేవుణ్ణి ఇలాగెందుకు పిక్చరైజ్ చేశారు? క్రిటిక్ చేయట్లేదు. ఇదిగో ఇక్కడ ఉంది చూడండి. నేను ఫస్ట్ టైం ఈ వచనం చూసినప్పుడు నా ఫస్ట్ మైండ్లో క్లిక్ అయింది. నాకు మా నాన్నగారు పేరు పెట్టారు శ్రీధర్ అని. శ్రీధర్ అనే పేరుకి అర్థం కూడా ఆ దేవతే, శ్రీని ధరించినవాడు. శ్రీ అంటే లక్ష్మి, లక్ష్మిని ధరించినవాడు విష్ణువు. కాబట్టి నాకు ఆ స్టోరీ బాగా తెలుసు. ఫస్ట్ టైం ఈ విషయం చదివినప్పుడు అయ్య బాబోయ్, దేవుడంటే ఇలా ఉంటాడని సాతానుకు తెలుసు. అంటే నిజంగా ఇప్పుడు దేవుడు సముద్రం మధ్యలో, ఎవ్వరూ సమీపింపలేని సముద్రం మధ్యలో ఆసీనుడై ఉంటాడా? రెస్ట్లో ఉన్నాడా? దేవుడు ఉండే ప్లేస్ అదా? సాతానుకు అది తెలుసు. కాబట్టి సాతాను యొక్క ఫీలింగ్ అదే, సముద్రం మధ్యలో నేను ఆసీనుడై ఉన్నాను. కాబట్టి మీరు చూసుకోండి, సముద్రం మధ్యను నేను ఆసీనుడై ఉన్నానని నీవు అనుకునిచున్నావు. నీవు దేవుడవు కాక మానవుడవై ఉండి కూడా దేవునికి తగినంత, అంటే దేవుని ఫీలింగ్ అదేనా? ఈ ఒక్క విషయం మనం బైబిల్లో స్టడీ చేస్తే, యేస్కేలు గ్రంథం, ప్రకటన గ్రంథం, దానియేలు గ్రంథంలో ఉన్న కొన్ని వచనాలు చూస్తే మనకి ఏమర్థమవుతుందో తెలుసండి. నిర్గమకాండంలో కూడాను ఏమర్థమవుతుందో తెలుసండి. దేవుని యొక్క సింహాసనం ఎక్కడుందంటే, ఒక దగ్గర ఏమనుందంటే స్ఫటికము వంటిది అని ఉంది, ఇంకో దగ్గర ఏమనుందంటే సముద్రము వంటిది అని ఉంది, ఇంకో దగ్గర ఏమనుందంటే మేఘమండలము వంటిది. దానిపైన దేవుని సింహాసనం ఉన్నట్టుంది. ఒక ఆయనకి అది ఎలా కనిపించిందో తెలుసా? అపరంజి వలె మెరయిచున్నట్టు స్ఫటికమును పోలిన ఒక సముద్రం ఉంది అని చెప్పాడు. స్ఫటికం అంటున్నాడు ఒక ఆయన, ఇంకొక ఆయన దృష్టికి అది మేఘములో కనిపిస్తుంది అంటున్నాడు, ఇంకొక ఆయన దృష్టికి అది సముద్రం అంటున్నాడు. అది ఎంత, స్ఫటికం అంటే ఏంటో తెలుసు కదా, ఘన పదార్థం. సముద్రం అంటే ఏంటో తెలుసు కదా, అది ద్రవ పదార్థం. మేఘం అంటే ఏంటో తెలుసు కదా, అది ఇది కాదు అది కాదు, ఉన్నది ఇంకా గ్యాస్ స్టేట్లో ఉన్నదే. మరి అరే ఇంతకదేంటి ఏమో చూస్తున్నప్పుడు ప్రపంచానికి మనుషులు అలాంటిది ఏం చూశారంటే, కొంతమంది స్ఫటికంతో పోల్చారు, కొంతమంది మేఘంతో పోల్చారు, కొంతమంది సముద్రంతో పోల్చారు. కానీ అదేంటి ఏమో, దాని మధ్యలో దేవుడు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఇది ఒకరిచ్చిన సాక్ష్యం కాదు, ఒకేసారి 74 మంది ఆ పర్వతం ఎక్కి దేవుడైన యెహోవాని చూసినప్పుడు, అక్కడ కూడా నిర్గమకాండంలో ఈ విషయమే ఉంది. మోషే గారి సాక్ష్యం. యేస్కేలు గ్రంథం మొదటి 2 అధ్యాయాల్లో చూసినప్పుడు అక్కడ కూడా ఇదే సాక్ష్యం దేవుని గురించి ఉంది. ప్రకటన గ్రంథంలో యోహాను గారు చూసినప్పుడు దేవుని గురించి అదే సాక్ష్యం ఉంది. ఆయన సింహాసనం ఎక్కడ ఉందంటే, ఒక ఆయనకి పెద్ద సముద్రంలో కనిపిస్తుంది, దాని మధ్యలో ఆయన ఆసీనుడై ఉన్నట్టుగా ఉంది. సో ఇదంతా ఎవరికి తెలుసండి? సాతానుకు తెలుసు. ఇప్పుడు దేవునితో సాతాను పోటీ పడితే వాడి యొక్క స్థానం కూడా ఎక్కడున్నట్టు ఫీల్ అవుతున్నాడో తెలుసా? సముద్రం మధ్యన. చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన ఈ దేవతలు, ఈ స్టోరీలు బట్టి, అరే ఎక్కడి నుంచి ఇది కాపీ తెచ్చుకున్నారు? అసలు ఎవరిచ్చిన ఐడియా హిందూ మతంలో? ఇది దీనికి బైబిల్ నుంచే తీసుకున్నారా, లేక వీడు వాళ్ళ హృదయాల్లో చూపించాడా? కానీ ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఎవ్వరూ సమీపింపరాని మహా తేజస్సులో అనే మాట ఉంది కదా దేవుని గురించి. మనం ఆరాధించినప్పుడు ఖచ్చితంగా మీలో ఎవరో ఒకరు అంటారు, ప్రభువా నీవు
అలాగని చెప్తూ ఎవ్వరూ సమీపింపరాని మహా తేజస్సులో నీవు మాత్రమే అమరత్వం కలిగినవాడు. ఎవ్వరూ సమీపింపరాని అనే మాటకి ఇంతకీ ఆయన సింహాసనం ఎక్కడుందంటే అది సముద్రమో తెలియదు, మేఘమండలమో తెలియదు, స్ఫటికము వంటిది మెరైచున్నది ఏదో తెలియదు, దాని మధ్యలో ఆయన ఉన్నాడు. దాన్ని దాటి ఆయన సింహాసనం దగ్గరికి వెళ్ళగలిగే అవకాశం, స్వాతంత్రం, అధికారం, శక్తి ఏ రకంగా ఎవ్వరికి లేదు. కానీ ఒక ఆయన ఆ సింహాసనం దగ్గరికి వెళ్ళి మరి ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాని చేతిలో ఉన్న పుస్తకం తీసుకోగలిగాడు అంటే ఏమనుకోవాలి? ఆల్రెడీ సింహాసనం మీద ఒక ఆయన కూర్చొని ఉన్నాడు, ఆయన చేతిలో గ్రంథం ఉంది. ఆయన దగ్గరికి ఒక ఆయన ఎవ్వరూ సమీపింపరాని తేజస్సులో ఆయన అమరత్వం కలిగి ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయన దగ్గరికి శరీరంతో ఉన్న ఒక మనిషి వెళ్ళి ఆయన చేతిలో ఉన్న గ్రంథం తీసుకోగలిగాడు అంటే ఎవరికి అది సాధ్యం? ఆ వ్యక్తికి అక్కడికి ఎవ్వరూ సమీపింపరాని స్థలంలో దేవుడు ఉంటాడు, అక్కడికి ఒక వ్యక్తి వెళ్ళగలిగాడు అంటే మరి వెళ్ళగలిగిన వ్యక్తి ఏమై ఉన్నాడు? ఎలాంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నాడు? ఆ మాట ఎవరి గురించి ఉందో తెలుసా అండి? మరి తిరిగి లేకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు గారి గురించి ఉంది. అవన్నీ ఎక్కడున్నాయి? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో. సరే, ఇంతకీ మాట్లాడి మనం ఎందుకు చూసామో తెలుసా? దేవునితో పోటీ పడుతున్న ఒకే ఒక్క శక్తి, మరలా వాడు వ్యక్తి, అది కూడా చెప్పలేనంత జ్ఞానం కలిగిన వాడు. అంత గొప్ప జ్ఞాని మనకి శత్రువై ఉన్నాడు. ఈ మధ్య ఒక దగ్గర మెసేజ్ చెప్పినప్పుడు అది కూడా పెళ్లి మెసేజ్. ఏం చెప్పాను తెలుసా అండి? ఈ లోకంలో 2 తండ్రులు, 2 రాజులు, 2 ప్రభుత్వాలు, ఈ రెండింటి మధ్యన యుద్ధం. పుడుతున్న ప్రతి పిల్లవాడు అయితే ఆ రాజుగారికి లేకపోతే ఈ రాజుగారికి సేవకుడు, సైనికుడు. ఇంతకీ అటు ఇటు ఉన్న 2 పార్టీలు ఏంటో తెలుసా? ఇదిగో అక్కడ 2 పట్టణాలు లేవండి, అక్కడ 2 గ్రూపులు, గ్యాంగులు లేవు. అక్కడ ఎంతమంది ఉన్నారో మీరు చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం. మీకు తెలిసిన వచనమే, వినండి చాలు, తర్వాత చూద్దురు కానీ. నీకును స్త్రీకిని, నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగు చేతును. సో ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారి వైరము, శత్రుత్వము, యుద్ధము అనే మాట మాట్లాడింది దేవుడే, ప్రకటించింది, ప్రారంభించింది దేవుడే. ఎవరెవరి మధ్యన? అటువైపు స్త్రీ, ఇటువైపు సర్పం. స్త్రీ సంతానం, సర్ప సంతానం. మీ ఇద్దరి మధ్యన వైరం, శత్రుత్వం, యుద్ధం అని డిక్లేర్ చేశారు, ఆయన స్టార్ట్ చేశారు కదా. ఇంతకీ అక్కడ 2 పట్టణాలు ఉన్నాయా, 2 గ్యాంగులు ఉన్నాయా, 2 గ్రూపులు ఉన్నాయా? ఇంతకీ ఆ మాటలు చెప్పినప్పుడు అక్కడికి ఎంతమంది మనుషులు ఉన్నారు? ఆ మాటలు చెప్పినప్పుడు ఇంతకీ అక్కడ ఎంతమంది మనుషులు ఉన్నారు? 2. ఆ 2 మళ్ళీ ఎవరో తెలుసా? ఈ వేరే గ్యాంగ్, అది వేరే గ్యాంగ్ కాదు, భార్యాభర్తలు. 2 భార్యాభర్తలు ఉన్నప్పుడు దేవుడు ఒక వైరాన్ని, శత్రుత్వాన్ని, యుద్ధాన్ని ప్రారంభించాడు, ప్రకటించారంటే అర్థమేంటో తెలుసా అండి? ఆ మాట చెప్పిన వెంటనే వాళ్ళ పిల్లల గురించి మాట్లాడాడు దేవుడు. సంతానం, పిల్లలుగా అంటారు అని. అంటే పుట్టబోతున్న ప్రతి మానవుడు ఉంటే ఆ రాజుగారి కోసం, లేకపోతే ఈ రాజుగారి కోసం, ఉంటే ఆ సైన్యంలో సేవకుడిగా, సైనికుడిగా, లేకపోతే ఈ సైన్యంలో సేవకుడిగా, సైనికుడిగా. చాలామంది అంటారు, ఇగో క్రిస్టియన్స్ ఫ్యామిలీస్లోనే ఈ గొడవలు, గోల, కొట్లాట్లు, విడిపోవడాలు, అనుమానాలు, ఒకటి కాదు రకరకాల పాపాలు. కానీ ఇగో మా దగ్గర అలాంటివి లేవు, మా కుటుంబాలే చాలా మంచిగా, గొప్పగా ఉన్నాయి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఈ మధ్య ఒక మ్యారేజ్లో ఆ విషయం చెప్తూ, అవును మరి క్రిస్టియన్ ఫ్యామిలీస్లో గొడవలు ఉంటాయి భార్యాభర్తల మధ్యన, మిగతా వాళ్ళ దగ్గర ఉండవు. ఎందుకంటే వాళ్ళ శత్రువు చాలా మంచాడు, వీళ్ళ శత్రువు అస్సలు మంచాడు కాదు. వాళ్ళ శత్రువుకి చెప్పలేనంత ప్రేమ ఉంది. కాబట్టి వాళ్ళిద్దరూ భార్యాభర్తలు సఖ్యంగా కలిసి ఉండేటట్లు చాలా కృప, కనికరం చూపించి కాపాడుతాడు అందరినీ. మరి తన సొంత ప్రజలను పట్టించుకోవడం అంటే, అయ్యో పట్టించుకోకుండా ఎలా ఉన్నాడు? చాలా పట్టించుకుంటాడు. అందుకే జాగ్రత్త చెప్తుంటాడు, మరలా జాగ్రత్త చెప్తుంటాడు. భార్యాభర్తల మధ్యన వచ్చే ప్రతి ఇష్యూస్, కుటుంబంలో సమాధానం లేకుండా ఉన్న ప్రతి ఇష్యూస్కి కారణం మీ దగ్గర ఉన్న లోపాలు, ఎక్కువ తక్కువలు కాదు. యూ బిలాంగ్ టు ద గాడ్ ఆఫ్ ద బైబిల్. కాబట్టి యూ హ్యావ్ ఎ గ్రేట్ ఎనిమీ. ఒక గొప్ప శత్రువు ఉన్నాడు మీ ఇంట్లో. మీ ఇంట్లో చాలా పెద్ద శత్రువు ఉన్నాడు. కాబట్టి మీ ఇంట్లో ప్రతిదీ భయాలు, అనుమానాలు, సమాధానం లేకుండా సమస్యలు ఉంటాయి. కానీ మీ దేవుడైతే వర్క్ చేస్తూ ఉన్నాడు. మరి మా కుటుంబాలే బాగున్నాయని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అంతెందుకండి, పెళ్లి సంబంధాలు చూస్తాం. కొంతమంది క్రిస్టియన్స్ బ్రదర్స్, సిస్టర్స్కి
క్రిస్టియన్ సంబంధాలు చేసుకోవడం మాకు ఇష్టం లేదని మాట్లాడతారు యంగ్ పీపుల్. అరే నువ్వేం చూసావు లైఫ్, క్రిస్టియన్ ఫ్యామిలీస్ లైఫ్ మేము చూసాం మా పేరెంట్స్ని, మేము చూసాం మా అక్క బావని, మేము చూసాం మా ఇంట్లో ఉన్నాం, ఇవన్నీ చెప్తారు. వాళ్ళే బాగున్నారు, మా ఫ్రెండ్స్ లైఫ్సే బాగున్నాయి, హిందూసే బాగున్నారు, వాళ్ళ లైఫ్సే బాగున్నాయి, వాళ్ళ ఫ్యామిలీసే బాగున్నాయి. సత్యం మీరు అర్థం చేసుకోండి. మీ జీవితంలో ఏ రకమైన సమస్య వచ్చినా దానికి కారణం మీరు దేవునికి సంబంధించిన వ్యక్తి కాబట్టి మీకు ఒక అతి క్రూయల్, చాలా ఘోరమైన దుష్టత్వం కలిగిన శత్రువు మీ సమాధానం, మీ సంతోషం మొత్తం ఎగిరిపోయేటట్లు మీ మీద దాడి చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు రండి మీకా గ్రంథం 7వ అధ్యాయం. కాబట్టి టైం టు టైం యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ద ఫాల్ యూ హ్యావ్ టు. మీరు ఖచ్చితంగా మనం అది గుర్తించాల్సిందే. ఇదిగోండి వచ్చేసాం మనం 767 పేజీ. మనం చూస్తున్న వాక్య భాగమే ఇది. ఇంతవరకు మనం అటు ఇటు ఎందుకు వెళ్ళామంటే కేవలం ఒక విషయం, నీ దేవుడు ఎవరో ఆయన రేంజ్ ఏంటి, నీ శత్రువు ఎవరో అతగాడు రేంజ్ ఏంటి అని చూడడానికి వెళ్ళామంతే. ఇప్పుడు మరలా వచ్చేస్తున్నాం ఆ 7వ అధ్యాయం నుంచి, 7వ అధ్యాయం 7వ వచనం నుంచి. అయినను అని అన్నాడంటే ఖచ్చితంగా అది కాంట్రాస్ట్. అంటే పైన ఏం జరిగింది, చాలా ప్రమాదం జరిగింది, అది పాపముతో గొప్ప నష్టం కష్టం జీవితానికి వచ్చింది. అయినా కానీ చూస్తారా ఆ ఒక్క మాట, ఆ ఒక్క కాంట్రాస్ట్ ఏం తెలియజేస్తుందంటే, ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీరు సమస్యతో వచ్చారో, భయంతో వచ్చారో, పాపముతో పెనుగులాడి ఫెయిల్ అయిపోయి మరలా తలదించుకొని వచ్చారో. కిందటి వారం చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పాను, మళ్ళీ అలాగే వచ్చాను. ఐఎమ్ సో సారీ. ధైర్యం ఉండదు దేవుని ముందు, ఆ సంతోషం ఉండదు హృదయంలో. అలా వచ్చినా ఇదిగో ఈ మొదటి మాట మీకేం చేయాలో తెలుసా, మీ తల ఆ సంతోషంతో కాన్ఫిడెన్స్తో తలపైకి లేవాలి. ఏంటన్నమాట, అయినను అంటే ఇన్ స్పైట్ ఆఫ్ ఎనీ సిచ్యువేషన్ ఇన్ యువర్ హార్ట్, ఇన్ యువర్ హోమ్, మీ హృదయంలో మీ ఇంటిలో ఏ సిచ్యువేషన్ ఉన్నా కానీ. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక ఆయన ఉన్నారు, మీరు ఏ టెన్షన్లో వచ్చినా, ఏ భయంలో వచ్చినా, ఏ బాధలో వచ్చినా, ఏ అవమానంలో, ఫెయిల్యూర్లో, దేంట్లో నుంచి వచ్చినా అదంతా ఉన్నా కానీ ఇప్పుడు చూడండి ఇంకొక పిక్చర్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఇంకొక ఆయన ఉన్నాడు. ఇంతకీ ఆయన ఎవరు, యెహోవా కొరకు. యెహోవా, అయినను యెహోవా అనే ఈ 2 మాటలతోనే అంతే మన మూడు మారిపోవాలి. చాలామంది చర్చిల్లో కూర్చుంటారు, వాక్యం వినరు. వింటే కదా మన ఫోకస్, అంటే మన హృదయంలో చాలా భయాలు సమస్యలు ఉండొచ్చు, అవన్నీ కవర్ చేసేటట్లు, అవన్నీ ఎగిరిపోయేటట్లు అంతకంటే గొప్ప దృశ్యం చూడాలి. ఆ దృశ్యం ఏంటంటే, ఇన్ని సమస్యలతో వచ్చే మన మైండ్ నిండా అవే ఉన్నాయి, ఒక్కసారి అయినా కానీ యెహోవా ఆయన వైపు చూస్తే ఎంత అద్భుతమైన మనకి ప్రభువుని ఆరాధించడానికి, స్తుతించడానికి. ఇదేదో కేవలం ఈరోజు ప్రభువానికి స్తోత్రాలు అని ఒక చిన్న పాట పాడి ఆరాధించడానికి తెగిపోయేది కాదు. ఇది మన అందరి లైఫ్ సిచ్యుయేషన్. చూసారా ఎలా ఉందో. ఇంతకీ అనుకున్న సమస్య ఏంటో తెలుసా, చూడండి, నా రక్షణకర్త, నా దేవుడు, చూసారా మాటలు, నా దేవుడు, నా ప్రార్థన, నా శత్రువ, నా మీద నేను క్రింద పడిను అనే మాటలు ఏముందో తెలుసా, మై ఫాల్ అంటే నేను కింద పడ్డా. ఆ మాటకు అర్థమేంటో తెలుసండి, పాపం చేశాను. పాపం చర్చికి వచ్చి చాలామంది ఎంత కంఫర్టబుల్గా, ఇంకొక రకం ప్రజలు వీళ్ళు క్రిస్టియన్స్లో ఎంత ఈజీగా కంఫర్టబుల్గా కూర్చుంటారు తెలుసా, ఏదో గుడికి వెళ్ళినట్టు దేనికి వెళ్ళినట్టు. చర్చికి వచ్చిన వాళ్ళు అలా కూర్చోకూడదు. ఎందుకంటే వీఆర్ నాట్ ఎట్ ఆల్ రైట్ విత్ గాడ్ దిస్ మార్నింగ్, అంటిల్ దిస్ మార్నింగ్. ఈ ఉదయం వరకు నేను దేవునితో సరిగ్గా లేను అని గుర్తించాలి. అని గుర్తించకపోతే బాగానే ఉన్నాను. కొంతమంది కుర్చీ మీద కూర్చుంటారు, ఇలా కాలుపుతూ ఉంటారు టైలర్ లాగా. సో ఎక్కడికి వచ్చి, చర్చికి వచ్చి, అరే రిలాక్సింగ్గా వాళ్ళకి అలవాటు, కాలుపుతే ఏమైంది అనుకోవచ్చు, ఓకే ఫైన్, ఓకే ఒప్పుకుంటా. అరే ఒక పోలీస్ ఆఫీసర్ ముందో, కలెక్టర్ గారి ముందో కూర్చున్నప్పుడు అలాగే కూర్చుంటాం. అంతెందుకు పెళ్లి సంబంధాలు కూర్చున్నాం, అలాగే కాలు ఊపుకుని ఉంటామా? మనం ఆయన ముందు ఎంత మంచిగా ఉన్నాము, ఎంత మంచిగా ఆయన ముందు ఈ వారం అంతా జీవించి వచ్చాము, అవన్నీ ఒకసారి గుర్తెచ్చుకుంటే ఖచ్చితంగా. మందిరంకి వచ్చి ఒక ఆయన ప్రార్థన చేశాడే, ఆ వెనకతలు కూర్చొని గుండె కొట్టుకొని ఆకాశం తట్టు కన్నులెత్తి చూడడానికి కూడా భయపడి అవి ఉంటాయి లోపల నుంచి. ఇవి కలగకుండా వర్షిప్లో ప్రభు గురించి గొప్ప గొప్ప మాటలు చెప్పి, పాటలు పాడి, ఎగిరి గంతులేసి ఏం చేసినా వేస్ట్. ఉండాల్సింది ద ప్రైమరీ క్వాలిటీ ఇన్ వర్షిప్, బ్రోకెన్నెస్, రిపెంటెన్స్. తిరగలేదు. ఈ బ్రోకెన్నెస్, రిపెంటెన్స్ దేవుని ముందు తలదించుకోకుండా, ఐఎమ్ సో సారీ లార్డ్, ఐఎమ్ అన్ఫిట్,
టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఆన్ ద సేమ్ గ్రౌండ్. నువ్వు నిల్చున్న చోట, నువ్వు ఉన్న చోట నేను ఉండడానికి తగను. బికాస్ ఐ ఆమ్ దిస్, ఐ హ్యావ్ ఎ గ్రేట్ ఫాల్. నేను కింద పడినను. ఆ మాటలో ఏముందో తెలుసండి? మై ఫాల్ లేక మై సిన్. పాపం యొక్క రికగ్నిషను చేయని వాళ్ళు రక్షణ పొందిన వాళ్ళే కాదు. మీ హృదయం పాపపు ఇష్టమైనది, మీ మాటలు, చూపులు, ఆలోచనలు, కోపతాపాలు, ఉద్రేకాలు, వీటి అన్నీ కూడా కరప్టెడ్ అంతే. ఎంతవరకు? చచ్చినంతవరకు. కొంతమంది పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు, పేరు మోసిన సేవకులు. యేసుప్రభులోకి వచ్చిన తర్వాత ఇంకంతా మారిపోయింది. నిజంగా అంతా మారిపోయింది, ఓకే, ఒప్పుకుంటాం, అది నిజమే ఇన్ వన్ సెన్స్. కానీ బట్ స్టిల్ రిమైన్స్ ఇన్ అస్. ఇంకా మనలో పాపం అనేది అది ఉంది, ఆ స్వభావం ఉంది. అది మరణంతోనో ఆయన రాకడతోనో అది పోతుంది, కానీ అంతవరకు ఉంటుంది. కాబట్టి వీ స్టిల్ హ్యావ్ దట్ గ్రేట్ స్ట్రగుల్. ఆ పోరాటం మనందరి జీవితాల్లో ఉంది. కాబట్టి నేను బాగానే ఉన్నానని ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు కూర్చోకూడదు. అట్ ద సేమ్ టైం చూసారు, ఈ వాక్యభాగం ఎంత అద్భుతమో. బైబిల్ అంతా ఇదే మెసేజ్ కనిపిస్తుంది. ఆ మెసేజ్ అంతా ఒకే దగ్గర దేవుడు ఎంత అద్భుతంగా రాయించారో. ఆయన దగ్గర ఫాల్ ఉంది. ఫాల్ అనే మాట మామూలు లేదు. కావాలంటే చూడండి, నేను క్రింద పడినను తిరిగి లేతును. అందులో ఏముందో తెలుసా? ది కాన్ఫిడెన్స్ ఆఫ్ రెస్టోరేషన్. ఇదిగో నేను ఇప్పుడు కింద పడ్డా, కానీ నా స్థితి ఎప్పుడు కలగుండేది కాదు. ఐ విల్ గెట్ అప్, తిరిగి లేతును. ఏంటో కాన్ఫిడెన్స్? కింద పడ్డం ఏదో కాలు జారి పడ్డం అనుకుంటున్నారా? కింద తర్వాత వచ్చిన చూడండి, నేను అంధకారమందు కూర్చున్నను. అరే, ఆ పిక్చర్ ఏంటో మీకు అర్థమవుతుందా? అంధకారం, మొహం చూపించుకోలేని, బయటపడలేని, అది ఒక ప్రిజన్ కావచ్చు, అండర్ గ్రౌండ్ ప్రిజన్ కావచ్చు. మొహం చూపించుకోలేక ఎస్కేప్ అయిపోయి ఎక్కడికో పారిపోయి దాక్కున్న పరిస్థితే కావచ్చు. అందులో ఖచ్చితంగా షేమ్ ఉంది, అందులో ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంది, అందులో ఖచ్చితంగా రిజెక్షన్ ఉంది. పీపుల్ మనల్ని రిజెక్ట్ చేశారు, యాక్సెప్ట్ చేయరు, తృణీకరిస్తున్నారు, అవమానిస్తున్నారు. అలాంటి చీకటి పరిస్థితి. అంధకారంలో కూర్చోవడం ఏంటి సార్? అంధకారంలో ఉన్నాను అనొచ్చు కదా, కూర్చోవడం ఏంటి? ఇన్ఎస్కేపబుల్, అందులో నుంచి బయటపడలేని పరిస్థితి. మరి అందులో ఉన్న విన్నాడా ఒకసారి మాట? ఎంత విచిత్రంగా ఉంటుందో. నేను కింద పడినను తిరిగి లేతును, అంధకారమందు కూర్చున్నను, బయటకు వస్తా. అలా లేదు ఆ వచనం అక్కడ. ఎలా ఉందో తెలుసా అండి? అంధకారంలో ఉన్నానని లేదు, కూర్చున్నానంటే బయటికి రాలేని పరిస్థితి. మళ్ళీ ఆయన బయటికి రావాలంటే ఎవరో వచ్చి బయట నుంచి విడిపించాలి. ఆ తర్వాత మాట చూడండి, నేను అంధకారమందు కూర్చున్నను. ఎవరు తెలుసా వస్తారు అక్కడికి? నాకు మరలా వెలుగేంటో తెలుసా? రిలీజ్ ఏంటో తెలుసా? బయటికి ఎలా వస్తానో తెలుసా? నా కొరకు యెహోవా వెలుగు. చూసారా ఏంటి? నాకు మై లైట్. అక్కడేముందో తెలుసా? అవుట్లైన్ రాసుకుంటే, యువర్ గాడ్ ఈజ్ యువర్ లైట్ వెన్ వీఆర్ ఇన్ డార్క్నెస్ ఆఫ్ సిన్, డార్క్నెస్ ఆఫ్ సఫరింగ్, షేమ్, ఫెయిల్యూర్, వాట్ ఎవర్ ద డార్క్నెస్ ఈజ్, హీ ఈజ్ అవర్ లైట్. హీ విల్ కమ్. లేతునంటే మన శక్తి సామర్థ్యాలతో కాదు. అంధకారంలో కూర్చున్నాను, బయటికి వెళ్ళడానికి ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి. నా కోసం ఒక ఆయన వస్తాడు, అక్కడికి వస్తాడు, నాకు వెలుగుగా ఉండును. ఆ మాటలు చూసారా ఎంత వెయిట్ ఉంది, ఏ ఎమోషన్ ఉందో. ఇప్పుడు తర్వాత విషయం చూడండి, ఇంకా అద్భుతం. 9వ వచనం. ఆ పడ్డం మామూలు పడ్డం కాదు, ఆ అంధకారంలో కూర్చోవడం మామూలు అంధకారం, జైల్లో ఉండడం కాదు. ఇంతకీ అదేంటో తెలుసండి? 9వ వచనం, నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని. సార్, వర్షిప్లో ఎస్ ఐ హ్యావ్ సిన్. చిన్నదో పెద్దదో ఏదో, వీ మస్ట్ రికగ్నైజ్ ఇట్. మన సిన్ మనం రికగ్నైజ్ చేయకపోతే ఆయన మనకి ఇచ్చే ఫర్గివ్నెస్ యొక్క వాల్యూ తెలియదు. ఆయన ఇచ్చే ఫర్గివ్నెస్ వాల్యూ తెలియకపోతే ఇంకేంటి థ్యాంక్స్ చెప్తాం, వర్షిప్ చేస్తాం? ప్రభువైన యేసుక్రీస్తు నిజంగా ఆయన మీద అంత హై వ్యూ, అంత లవ్, అంత గ్రాటిట్యూడ్, అంటే కృతజ్ఞతాభావం, థ్యాంక్ యూ సో మచ్ అని ఎప్పుడు వస్తుందంటే ఆయన చేసిన సహాయం ఎంత విలువైనదో, ఎంత గొప్పదో. అది ఎప్పుడు అర్థమవుతుందంటే నా పాపం, నా క్రైమ్ ఎంత ఘోరమైనదో, నేను పొందుకున్న ఫర్గివ్నెస్ యొక్క విలువ అంత ఎక్కువ అని నాకు అర్థమవుతుంది. ఆయన క్షమించాడంటే క్షమించాడు అంతేని అనుకుంటున్నారా? దేన్ని క్షమించాడు? అన్నీ క్షమిస్తున్నాడు, అన్నీ క్షమిస్తాడు. అరే, మన పాపం యొక్క ఆ వెయిట్ ఏంటో చూస్తే, ఓహో ఎంత పెద్దదా, నా కోసం ఆయన మోసాడు. మన పాపం యొక్క రియల్ వెయిట్ ఏంటంటే నిత్య నరకం, నిత్యం యుగయుగాలు అగ్నిగుండం. అదంతా ఆయన భరించాడని మనం అర్థం చేసుకుంటే అప్పుడు తెలుస్తుంది ఇంకెవరు ఈ సహాయం చేయలేరు, ఇంకెవ్వరు ఈ పని చేయలేరు.
ఇప్పుడు ఈ మాట చూడండి, చివరికి ఈ మాటకు వస్తున్నాం. 9వ వచనంలో ప్రభువుని ఆరాధించుదాం. నేను యెహోవా దృష్టికి పాపం చేసి తిని. చూడండి ఇక్కడ విచిత్రమైన విషయం. గనుక ఏంటి? గనుక ఆయన నన్ను చీకట్లో కూర్చోబెట్టాడంటే బాగుంటుంది. నేను యెహోవా దృష్టికి పాపం చేసి తిని గనుక నేను కింద పడ్డాను అంటే బాగుంటుంది. కానీ గనుక అనే మాట దేంతో కలుపుతున్నాడో తెలుసా సార్? అసలు ఇది ఎంత విచిత్రమైన విషయమే తెలుసా? రోమపత్రిక అంతా కేవలం 2 తెలుగు అక్షరాలు. ఏంటది? నీతి అంటే ఏంటో అర్థమవుతుంది. అదంతా ఇక్కడ ఉంది. ఈ 9వ వచనం ఈ ఒక్క స్టేట్మెంట్లో నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక. ఈ కనెక్షన్ చూసారా? గనుక దాన్ని ఏమంటారు? సింటాక్స్ అంటారు. కనెక్షను. గనుక ఇంతవరకు ఏముంది? నా ప్రార్థన, నా దేవుడు, నా శత్రువు, నా పాపం, నా పాపం అండ్ నా వెలుగు, ఈ నాలన్నీ చూసాం కదా. ఎక్కడున్న మరొక 2 నాలు చూడండి. 9వ వచనంలో ఎక్కడున్న మరొక 2 నాలు చూడండి. నా పక్షమున వ్యాజ్యమాడి. నా పక్షమున వ్యాజ్యమాడే వాళ్ళని ఏమంటారు? మై లాయర్. తర్వాత మాట చూడండి. నా పక్షమున న్యాయము తీర్చు వరకు. న్యాయం తీర్చే వాళ్ళని ఏమంటారు? లాయర్ అంటారు. ఏమంటారు? జడ్జ్. తీర్పు తీర్చువాడు ఆయనే. తీర్పు తీర్చువాడే మన కోసం ఏం చేస్తున్నారు? లాయర్గా మన కోసం డిఫెండ్ చేసేవారు కూడా ఆయనే. చూసారా అది ఎంత విచిత్రమైందో? అది కూడా తీర్పు ఏమని తీరుస్తాడో తెలుసా? తీర్పు ఏమని తీరుస్తాడో తెలుసా? నా పక్షముగా. మళ్ళీ నా వైపు ఈయన నా లాయరు, నా కోసం వాదిస్తాడు అండ్ నన్ను విడిపించడానికి డిక్లేర్ చేస్తాడు. హీఈస్ ఓకే, ఫైన్, హీఈస్ ఫ్రీ ఫ్రమ్ దిస్ కేస్ అని జడ్జిమెంట్ ఇచ్చేవాడు ఆయనే. ఆ జడ్జిమెంట్ ఇవ్వడానికి నా కోసం నా పక్షముగా. చూసారా? నా పక్షం 2 సార్లు ఉంది. నా పక్షం, మొదటి పక్షం ఏంటో తెలుసా? లాయర్గా నా పక్షం. అది కూడా ఎవరో తెలుసా? యెహోవాయే. ఈవెన్ జడ్జిగా కూడా నా పక్షమే. ఇదేంటి ఈయన పార్షియాలిటీ ఉన్నట్టుంది. దేవుడు ఏంటి జడ్జిగా ఉన్నప్పుడు సైడ్ తీసుకోవడం ఏంటి? అందులోకి సైడ్ తీసుకుంటుంది ఎవరి వైపు తెలుసా? పాపం ఉన్నప్పుడు లేనప్పుడే చెప్పండి. పాపం ఉన్నప్పుడే. ఆ పాపం కూడా ఎవరి దృష్టికి తెలుసా? మళ్ళీ అక్కడ చూసి ఎంత విచిత్రమైన విషయమో చూసారా? పాపం మళ్ళీ ఎవరికో ఎగ్నిస్ట్గా కాదు. ఈ భూ ప్రపంచం అంతట్లో, అంటే అటు టైం అండ్ స్పేస్లో, చరిత్ర అంతట్లో, లోకమంతట్లో ఎక్కడ ఏ మానవుడు ఏ చిన్న పాపం చేసినా, వాడు ఏ మతానికైనా ఏ కాలానికైనా చెందినవాడు కావచ్చు, కానీ వాడు చేసిన ఏ చిన్న అబద్ధమైన, పాపమైన, గర్వమైన, లోపంలో ఉన్న ఒక పిచ్చి కోరిక, ఆలోచన అయినా ఎవరికి ఎగ్నిస్ట్గా తెలుసా? ప్రైమరీ ఎగ్నిస్ట్, ద గాడ్ ఆఫ్ ద బైబిల్, నేమ్లీ జీసస్ క్రైస్ట్. ఈ బైబిల్ ఏ త్రియేక దేవుని గురించి సాక్ష్యమిస్తుందో ఆ త్రియేక దేవుడైన యేసుక్రీస్తుకి ఎగ్నిస్ట్గా భూమి మీద ఉన్న ఎనీ ముస్లిం, ఎనీ హిందూ, ఎనీ ఎథీస్ట్, ఇంకా క్యాస్ట్ గురించి నేను చెప్పక్కర్లేదు, ఎనీ సీఎం, ఎనీ పిఎం, ఎనీ ప్రెసిడెంట్, ఎనీ కింగ్, వాళ్ళు చేసిన పాపం ఎవరిని అఫెండ్ చేస్తుంది, ఎవరిని డిస్టర్బ్ చేస్తుంది అంటే డిస్టర్బ్ అవుతున్న ఒకే ఒక దేవుడు, ఆకాశంలో ఉన్నాడు, ఆయన పేరు యేసుక్రీస్తు. అంతే, దట్స్ ఇట్. రెస్పాండ్ అయినా ఆయనే రెస్పాండ్ అవ్వాలి. వాళ్ళు క్రిస్టియన్స్ కాదు, కానీ మనం వాళ్ళని అన్యాయంగా బాధ పెట్టామంటే వాళ్ళ ఏడుపుకు కూడా రెస్పాండ్ అయ్యే దేవుడు ఒకడే. అంతమంది దేవుళ్ళు లేరు. ఒక్కొక్క మతానికి ఒక్కొక్క దేవుడు కాదు. ఈ లోకమంతటికి ఒకే దేవుడు. ఎవరైనా ఏడిస్తే, అన్యాయం వలన బాధపడితే, దుఃఖపడితే, డిస్టర్బ్ అయ్యేవాడు, కోపం, న్యాయం తీర్చేవాడు దేవుడు ఒక్కడే. ఆయన ఇదిగో ఈ బైబిల్ ఏ దేవుని గురించి సాక్ష్యమిస్తుందో ఆ త్రియేక దేవుడైనా అస్సలు అనుమానం లేకుండా చెప్పాల్సిన మాట ప్రభువైన యేసుక్రీస్తు. ఎంత విచిత్రమో! ఆయనకి ఎగ్నిస్ట్గా పాపం చేసిన వాళ్ళకంట ఆయనే వచ్చి వీళ్ళ పక్షంగా ఏమంటారు డిఫెన్స్ లాయర్ అవుతాడు. మళ్ళీ ఈయన పక్షంగా తీర్పు తీర్చి విడిపిస్తాడంట. ఇది ఎక్కడ న్యాయం అండి అని ఎవరైనా అడుగుతారు కదా. సార్ అదే రోమపత్రిక అంతా చెబుతున్న దేవుని నీతి. ఇదిగో ఇప్పుడు ఆ మాట చూడండి, ఎక్కడుంది? 9వ వచనం చివరికి చూడండి. ఆయన నీతిని, దానికి ముందు ఇంకో మాట ఉంది. 9వ వచనం మొత్తం చదువుతున్నాను, దయచేసి మీరు అలాగే చూడండి, అలాగే కళ్ళు మూసుకుందాం, ప్రభువుని ఆరాధించుదాం. ఏమని? నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక. ఆయన నన్ను శిక్షించాడు, కొట్టాడు, ఏదో చేశాడు అనాలి కదా, కానీ అలా లేదు. గనుక ఆయన నా పక్షమును వ్యాజ్యమాడి, మరలా రెండోసారి నా పక్షమున న్యాయము తీర్చే వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును.
చూసారా, కింద పడినను తిరుగులేతునని ఉందే, ఆ రెండిటికి మధ్యన గ్యాప్ ఉంది. కింద పడినను తిరుగులేతును, ఆ గ్యాప్లో ఉన్నది ఏంటో తెలుసా? ఆయన కోపాగ్నిని సహింతును. అంధకారమందు కూర్చున్నను ఆయన నాకు వెలుగవుతాడని ఉందే, ఆ రెండింటికి మధ్యలో గ్యాప్ ఉంది. అంధకారమందు కూర్చున్నను, ఆ నువ్వు ఉందో చూశారు, అక్కడ గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో ఉన్నది ఏంటో తెలుసా? నేను ఆయన దృష్టికి దేవుడు అన్యాయంగా పార్షియాలిటీతో ఎవరే పిచ్చి పని చేసినా నావాడే కాబట్టి క్షమించేస్తా, మావాడే కాబట్టి ఓకే, మావాడే కాబట్టి ఓకే కాదు. ఆయన ముందు శిక్షిస్తాడు, కోపం చూపిస్తాడు. మనకు ఉండాల్సింది ఏంటో తెలుసా అండి? ఇదిగో నేను దేవునికి నచ్చని పని చేశాను, అందుకే నేను సఫర్ అవుతున్నాను, ఇది నాకు కరెక్టే, రైటే. బట్ స్టిల్ హీ ఈజ్ గ్రేషియస్, వన్ డే హీ విల్ రిలీజ్ మీ. నన్ను బయటికి తీసుకొని వస్తాడు. నేను చీకట్లో ఉన్నాను, అవమానంలో ఉన్నాను, కరెక్టే. కాకపోతే వన్ డే హీ ఈజ్ కమ్ విత్ గ్రేట్ లైట్. ఆఫ్ కోర్స్ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ లైట్. నాకు గొప్ప ఆనందం, గొప్ప వెలుగు, గొప్ప గౌరవంలోకి తీసుకొని వస్తాడు. ఈ విషయాలు మీకు అర్థమవుతున్నాయా? ఇదంతా ఎవరి కోసమో తెలుసా అండి? నేను ఆ చివరి మాట కూడా చదవాలి, 10వ వచనం కాదు 11వ వచనం. ఇదంతా ఎవరి కోసమో తెలుసా? ఈ నేను ఎవరో తెలుసా అండి? మేకా గారు కాదు, ప్రవక్త గారు కాదు, ఒక ఇండివిజువల్ కాదు. నేను ఎవరో కావాలంటే చూడండి, 11వ వచనం. నీ గోడలు మరలా కట్టించి దినము వచ్చిచున్నది. అది సిటీ. ఏ సిటీయో తెలుసా అండి? జెరూసలేం, ఇజ్రాయెల్. God is going to restore it completely with all its glory, light, greatness, joy, respect. ఒకటి కాదు, ప్రతి దాన్ని తిరిగి దేవుడు ఇవ్వబోతున్నాడు. కొంతమంది బైబిల్ యొక్క సిద్ధాంతాన్ని మార్చి చెప్తున్నారు. మంచోళ్ళే, అంటే మంచిగా థియాలజీ చదివిన వాళ్ళే, వాళ్ళకు నమస్కారం. కానీ గొప్ప వాళ్ళే, చాలా అద్భుతమైన సహోదరులు. కాకపోతే ఇంతవరకు క్రైస్తవులు వింటున్న సత్యానికి మార్చి చెప్తున్నారు. ఇంక ఇజ్రాయెల్ పని అయిపోయింది, దేవుడు దాన్ని పట్టించుకోవడం. రే, బైబిల్లో మోస్ట్ ఆఫ్ ద పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫెసీస్ ఇజ్రాయెల్ రెస్టోరేషన్తోనే ప్రపంచానికి ఆశీర్వాదం అనేది తిరుగులేని సత్యం, తిరుగులేని ప్రామిస్, వాగ్దానం అండ్ ఫ్యూచర్ ఆఫ్ దిస్ వరల్డ్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ వరల్డ్, హోల్ వరల్డ్. ఈ చివరి మాటలు చదువుతున్నాను. చూసారా దేవుని నీతి అంటే ఏంటో అర్థమవుతుందో? పాపము చేయడం వాడికి మంచి చేయడం, దుష్ట శిక్షణ శిష్టరక్షణ అనుకుంటున్నారేమో. ఒకవేళ దుష్ట శిక్షణ శిష్టరక్షణ అనేది బైబిల్లోనే ఉంది. ఆయన నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించేవాడు, ఈ మాటలన్నీ బైబిల్లో ఉన్నాయి. ఈ కాన్సెప్ట్ తిరిగి లేకుండా దేవునిదే. అలాగ మరి దుష్టత్వాన్ని, దుష్టుల్ని శిక్షిస్తే అందరినీ నరకంలో వేయాలి, మరి ఎవరిని పరలోకానికి తీసుకుని వెళ్తాడు? ఈ ఇంత పెద్ద కాన్సెప్ట్ రోమాపత్రిక 3వ అధ్యాయంలో కేవలం 3 వచనాలు రాయించారు. ఆ 3 వచనాలు ధ్యానించుకున్న సేమ్ మెసేజ్. ఇక్కడ ఇజ్రాయెల్ని ఒక వ్యక్తిగా మాట్లాడారు. నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయం తీర్చే వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను. అప్పుడు నా శత్రువా, నా మీద అతిశయించే నా శత్రువా, ఏమవుద్ది ఆ విషయాలు? రోమపత్రిక 3వ అధ్యాయం చదివి ప్రభుని ఆరాధించదాం. ఎందుకో తెలుసండి, మేకా గ్రంథంలో ఉన్నది కేవలం ఫస్ట్ హ్యాండ్ ఎవరి కోసం అంటే నేషన్ ఇజ్రాయెల్ అండ్ ద సిటీ ఆఫ్ జెరూసలేం, యూదుల కోసం, వాళ్ళ రెస్టోరేషన్. బట్ రోమపత్రికలో ఉన్నది హోల్ వరల్డ్. ఎలా ఉందో చూడండి. మాట చదివి ప్రభువా ఈ వచనంలో మేమున్నాం. ఆ మేకా గ్రంథంలో ఉన్నది ప్రవచనాత్మకమైనది. ఓకే, వాళ్ళకేం చేశారో చరిత్రలో అది ప్రవచనాత్మకమైంది. ఫ్యూచర్లో హోల్ వరల్డ్ కదే. ఆ లోకంలో ఉన్న ఎంతమంది అయితే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ పాపం చేసిన వారే. కానీ వాళ్ళ కోసం దేవుడు ఎలా డిఫెన్స్ లాయర్ అవుతాడు? వాళ్ళ కోసం దేవుడు వాళ్ళ కోసం తన పక్షముగా ఎలాగా జడ్జిగా ఉండి ఆయన కోపం చూపిస్తూ అదే టైంలో వెలుగులోకి ఎలా రప్పిస్తాడు? దీనంత పెద్ద కాన్సెప్ట్ని, అరే పాపం చేసిన వాళ్ళని నీతి కల దేవుడు ఎలా తప్పిస్తాడు? దానికి దేవుడిచ్చిన పేరేంటి తెలుసా? నీతి, రైచియస్నెస్ ఆఫ్ గాడ్. ఎంత విచిత్రమైన పాయింట్ మీకు అర్థమవుతుందా? మంచోళ్ళని ఆయన న్యాయం ప్రకారం విడిపించడం కాదు, చెడ్డవాళ్ళని ఆయన న్యాయం ప్రకారం విడిపించడాన్ని నీతి అన్నారు. అరే ఇదేం నీతి? చాలా విచిత్రంగా ఉంది అనుకుంటున్నారా? ఈ నీతి కేవలం బైబిల్ గ్రంథంలోనే దొరుకుద్ది. అదేదో ఊరికే పార్షియాలిటీతోని తన న్యాయాన్ని, నీతిని అమ్మేసి చేయలేదు. దేవుడు అలా చేయాలంటే మధ్యలో ఒక ఆయన బలవ్వాలి. దేవుడు పాపం చేసిన వారిని క్షమించి వెలుగులోకి రప్పించాలంటే ఆ శిక్ష ఇంకొకరు పొందుకోవాలి.
అది పొందుకునేవాడు కూడా ఆయనే. అందులో ఉన్న కాన్సెప్ట్ చూడండి, అది రోమపత్రిక 3వ అధ్యాయం ఎంత అద్భుతంగా వివరించారు. చూడండి 19వ వచనం. ఇది నీతి ఎలా అవుతుంది, ఇది నీతి ఎలా అవుతుంది? చిన్నప్పటి నుంచి నీతి కథలు ఎన్నో విన్నాం. నీతి అంటే మనకు ఆల్రెడీ మొరాలిటీ లేకపోతే ఇంకొకటి డెఫినేషన్ ఉంది. కానీ బైబిల్ చెప్తున్న నీతి చాలా విచిత్రమైనది. 3వ అధ్యాయం చూడండి, ఈ విచిత్రమైన విషయం మరొకసారి. ఆ 3వ అధ్యాయం 9వ వచనం నుంచి, ఒక్కడు కూడా మంచోడు లేడు, అందరూ దుర్మార్గులే, లేక పాపులే, దేవుని వెతుకువాడు లేడు, ఒక్కడు మంచోడు లేడని చెప్పారు. ఇలా ఎందుకు చెప్పారు? మళ్ళీ అవన్నీ లాజిక్ వెనక్కి వెళ్ళి చెప్పుకోలేం. డైరెక్ట్గా 19వ వచనంకి వద్దాం. చూడండి 19వ వచనం నుంచి ఏముంది, చదువుతాను అంతే, వివరించలేను, మీరు ధ్యానించండి. అది ఎంత వండర్ఫుల్లో తెలుసా? ప్రతి నోరు మూయబడినట్లును, సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును, ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపము అనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా అయినను అన్నట్టుంది ఇక్కడ కాంట్రాస్ట్. మనుషులందరూ నోరు ముయ్యించి ధర్మశాస్త్రాన్ని దేవుడు ముందు పెట్టి నరకానికి పంపిస్తున్నాడు. సర్వలోకం దేవుని శిక్షకు పాత్రమగునట్లు దేవుడు ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడంటే, మనుషులు ధర్మశాస్త్రాన్ని పాటించి రెక్కలు కట్టుకుని పరలోకానికి ఎగిరిపోవడానికి కాదు. పాపం యూదులు ఇశ్రాయేలీలు అలా అనుకుంటున్నారు. మేము కూడా 10 ఆజ్ఞలు సున్నతి 7వ రోజు పాటించి మేము కూడా ఎగిరిపోతాం యూదులతో పాటు ఇశ్రాయేలుతో పాటు అనుకుంటున్నారేమో. దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చింది మీరు నరకానికి వెళ్తారని ప్రూవ్ చేయడానికి, రక్షణ పొందడానికి ఇవ్వలేదు ధర్మశాస్త్రం. ఎందుకంటే ధర్మశాస్త్రం వల్ల ఎవరో రక్షణ పొందరని డైరెక్ట్ స్టేట్మెంట్. హెబ్రీ పత్రిక, గలతీ పత్రిక, రోమా పత్రిక ఈ ఒక్క పాయింట్ కోసం ఉన్నాయి. అంటే ఈ ఒక్క పాయింట్ అంత డ్రమాటిక్గా వివరించి చెప్పారు. సరే చూడండి, ఎందుకు దేవుడు అందరి నోళ్ళు ముయ్యించి దేవుని శిక్షకు సర్వలోకము పాత్రులు అయ్యేటట్లు ధర్మశాస్త్రంతో దేవుడు ఇరికించారు. ఈ మాట అనకూడదు, బట్ అనొచ్చు ఇంకొక, అంటే ఫర్ ఆర్గ్యుమెంట్ సేక్. అరే మరి ధర్మశాస్త్రం ఇచ్చిందే అందరినీ, అరే మీరు పాపులు కాబట్టి నేను నరకంలో వేస్తే అది కరెక్టే అని వాళ్ళు ఎన్ని రకాల వాదాలు పెట్టుకున్నా మాట్లాడే అవకాశం లేకుండా ప్రతి వాని నోరు ముయ్యించి సర్వలోకం దేవుని శిక్షకు పాత్రమగునట్లు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఈ లోకానికి ఇచ్చాడు కదా. మరి ఇంకెంతకీ ఎవరిని రక్షిస్తాడు? అలాంటప్పుడు ఇంకెవరిని రక్షించగలడు? ఇప్పుడు చూడండి కాంట్రాస్ట్. అయినను అనే కాంట్రాస్ట్ ఇక్కడ చూడండి 21వ వచనం. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. చూసారా దేవుని నీతి? ఇప్పుడు మనం అసలు ఈ మాట ఇక్కడికి ఎందుకు వచ్చాం? రోమపత్రిక 3వ అధ్యాయంకి ఎందుకు వచ్చాం? మేకా 7 చూస్తూ, మేకా 7:9 చివరి మాట, నేను ఆయన నీతిని చూస్తాను అని అన్నాడు. ఏంటి నువ్వు ఆయన నీతిని చూస్తావు? అవును, ఆయన నీతి ఎటువంటిదంటే, నేను చేసిన పాపం ప్రైమరీలీ ఆయనకి ఎగ్నిస్ట్గా చేశాను, కోపం ఆయిందే, బట్ స్టిల్ నా కోసం వ్యాజ్యమాడి నన్ను బయటికి తీసుకొస్తాడు తీర్పు తీర్చి. అంటే జడ్జు ఆయనే, నా కోసం పనిచేసే జడ్జి, నా కోసం పనిచేసే డిఫెండ్ లాయర్. అది ఎలా చేస్తాడు? అంత పెద్ద కాన్సెప్ట్కి దేవుడిచ్చిన పేరు ఇదిగో, దేవుని నీతి నీ బయలుపరుచుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చిచున్నారు. అది ప్రార్థన ఆరాధన చేసుకోవడానికి. ఈ మాట చూడండి 22వ వచనం. ధర్మశాస్త్రం ఇచ్చిందే మనుషులందరినీ పాపులను ప్రూవ్ చేసి నరకానికి పంపించడానికైతే మరి ఎలా రక్షిస్తాడు ఈ పాపుల్ని దేవుడు అంటే, ఇదిగో యేసు క్రీస్తునందలి విశ్వాసము మూలమునదై నమ్ము వారికందరికీ కలుగు దేవుని నీతి అయ్యున్నది. చూసారా ఎంత వింతో, ఎంత విచిత్రమో. ఈ విషయాలు ఎవరికి అర్థమవుతాయి సార్? గ్యారంటీగా చెప్తున్నాను, దేవుని యొక్క పరిశుద్ధాత్మ లేని వాళ్ళకి ఈ విషయాలు క్వైట్ బోరింగ్, ఇల్లాజికల్, అన్ఫేర్. If you have the Spirit of God, you will enjoy it. You will break, you will be broken because of what we are and what we did and what we are doing even today and what we are going to do. But still he is so gracious. అంత భీకరమైన దేవుడు మీకు ఆయన నీతినిచ్చి మరి నిత్యత్వాన్ని ఇవ్వబోతున్నాడు. అందుకు అంత భీకరమైన దేవుడు మీ యొక్క పాపశిక్ష అంతటి కోసం సిలువపై నలిగిపోయాడు, మరణించాడు, తిరిగి లేచాడు, నిరూపించుకున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడికి వెళ్ళాడు, త్వరలో రాబోతున్నాడు.
ఆయన ఎంత ప్రేమను చూపించినా కానీ ఇంకా ఈ లోకంలో ఉన్న సుఖాలు, సరదాలు, ఎంజాయ్మెంట్లు, వాళ్ళకి తెలిసిందే పెద్ద జ్ఞానం అనుకొని కబుర్లాడి ఈ దేవుని గురించి, బైబిల్ గురించి, సత్యం గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మరెక్కువ పాపం పెంచుకొని ఇంకా గొప్ప దేవుని యొక్క ఉగ్రతను కూర్చుకుంటున్న అనేక మందిలో ఈ పట్టణంలో ఎంతమంది ఉన్నారు? మీకు లక్షల్లో ఉంటారు కదా, కానీ చర్చిల్లో ఎంతమంది ఉన్నారు ఈరోజు? ఎందుకు అంతమంది? అందరూ ఎందుకు కాదు? ఈ విషయాలు వినడానికి కూడా ఓపిక లేదు జనాలకి. ఎక్కడ వింటే ఎక్కడ మతం మారిపోతామని అదొక భయం. మతం, కులం, అంత ఎంత అనే మాటలు ఎంత ప్రమాదాన్ని తెచ్చిపెట్టే చూసారా? అందులో ఒక పెద్ద ప్రమాదం ఏంటో తెలుసండి. ఇందాక దేవుని గురించి ఒక మాట చెప్పుకున్నాం. గాడ్ ఈజ్ ఇన్యాక్సెసిబుల్. దేవుని యొక్క లక్షణాల్లో ఇన్యాక్సెసిబిలిటీ ఆఫ్ గాడ్. గాడ్ ఈజ్ ఇన్యాక్సెసిబుల్. ఈ మాటకు అర్థం ఏంటో తెలుసండి? ఎవ్వరూ సమీపింపలాని వాడు. ఆయన ఎంత గొప్పవాడో ఆయన చేరుకోవడానికి అంత కష్టం. సెలబ్రిటీలో ఉన్నది అదే, సెలబ్రిటీస్లో ఉన్నది అదే. అంత ఈజీగా వాళ్ళని చేరుకోలేం, ఈజీగా కలవటం అవ్వదు. చూసారా? సెలబ్రిటీగా దేవుడుంటే మంచిదే కానీ, బాగుంటుంది కానీ, సెలబ్రిటీగా మనుషులు ఉండడం వాళ్ళకి ఎంత కీడో, ఎంత నష్టమో. ఎందుకో తెలుసా? వినడానికి టైం ఇవ్వరు, ఓపిక ఉండదు. మా ముందుకు ఒకరు వచ్చి మాట్లాడడానికి, నేను ఆ రేంజ్ కాదు, ఈ రేంజ్ కాదు, నా రేంజ్ అంతే. ఆ రేంజ్తోనే పాపం ఎంత ప్రమాదాలు ఉన్నారో చూసారా దేవుడు. సో దీన్ని బట్టి చూసారా, మనం సెలబ్రిటీస్ కానందుకు దేవునికి స్తోత్రం. ఎందుకంటే చాలాసార్లు సత్యం విన్నాం, అర్థమైనట్లు విన్నాం, గ్రహించాము అండ్ విశ్వసించాం, మాట్లాడుతున్నాం, పాటలు పాడుతున్నాం, ఇతరులకు సాక్ష్యం ఇస్తాం. ఇదే సత్యాన్ని బట్టి దేవుని స్తుతించి ఆరాధిస్తాం.